హై ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. ఇప్పుడిప్పుడే వచ్చిన ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అయితే రిలీజ్ అయింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది ముఖ్యంగా ఎన్నికలకు సంబంధించిన అప్డేట్ అన్నమాట. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు అయితే వేడెక్కుతున్నాయి. ఈ సందర్భంలో ప్రజాప్రతినిధులు ఎవరైతే ఎలక్షన్లో పోటీ చేసే పార్టీకి సంబంధించిన నేతలు అయితే తమ హామీలను అయితే కురిపిస్తున్నారు. దీనికి సంబంధించి టీడీపీ సంబంధించి చంద్రబాబు గారు అయితే ప్రజలకైతే విపరీతమైన హామీలు అయితే ఇవ్వడం అనేది జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముఖ్యంగా వివరాల్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా లేదా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ అనేవి మన ఛానల్లో పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి అందులోని ఆల్ అనే ఆప్షన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు మాత్రమే మేము పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అనేది మీ మొబైల్లో చేరుతుంది. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ ఇచ్చి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అయితే తాము అధికారంలోకి వస్తే పేదలకు 2 సెంట్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. అలాగే జగన్ ఇచ్చిన ఇంటి స్థలాలను రద్దు చేయబోమని స్పష్టం చేశారు. వృద్ధాప్య వితంతు పెన్షన్లు 4,000ను ఏప్రిల్ నుంచే కలిపి అందిస్తామని అయితే చెప్పారు. అంతేకాకుండా తల్లికి వందనం క్రింద ప్రతి మహిళకు సంబంధించి 15,000 ఉచితంగా 3 సిలిండర్లు ఇస్తున్నట్లుగా కూడా ప్రకటించడం అనేది జరిగింది. అలాగే ఇక ఆర్టీసీ బస్సుల్లో అయితే ఉచిత ప్రయాణం అనేది కల్పించబోతున్నట్లుగా మనకైతే వివరణ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి ఇటువంటి హామీలు అయితే చేశారు. ఏదైతే ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ నాయకులు అయితే పలు హామీలు అయితే గుప్పిస్తున్న వేళ ఇక చంద్రబాబు నాయుడు గారు అయితే మనకి ప్రదేశ్కి సంబంధించి పలు హామీల వర్షం అయితే కురిపించారు. ఇందులో భాగంగా అయితే ఈ విధంగా 2 సెంట్ల స్థలం అయితే ఇచ్చి ఇల్లు కట్టిస్తామన్నారు. అంతేకాకుండా ఎవరైతే వృద్ధాప్య వితంతు పెన్షన్లను 4,000 అయితే ఇస్తామన్నట్లుగా అయితే ప్రకటించారు. అంతేకాకుండా ఇక ఎప్పుడైతే ఈ పెరిగిన పెన్షన్లను ఏప్రిల్ నుంచే అందిస్తామన్నట్టుగా కూడా వివరణ ఇచ్చారు. ఎప్పుడైతే ఏప్రిల్, మే, జూన్ నెలలో అయితే మనకి ఫలితాలు అయితే ప్రకటించబోతున్న నేపథ్యంలో అధికారం ఎప్పుడైతే జూన్ నెలలో చేపట్టబోతున్నారో అప్పుడు ఈ పెంచిన పెన్షన్ని ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలది కలిపి జూలైలో అయితే అందిస్తామన్నట్లుగా మనకైతే వివరణ ఇచ్చారు. 4,000ను ఎప్పుడైతే ఏప్రిల్ నుంచే కలిపి అందిస్తున్న నేపథ్యంలో జూలై నెలలో అయితే ఏకంగా 7,000 పెన్షన్ అయితే అందుకోబోతున్నారు వీరందరూ. అంతేకాకుండా ఎప్పుడైతే తల్లికి వందనం అనే పథకానికి సంబంధించి మహిళలకైతే 15,000, అలాగే ఉచితంగా అయితే 3 సిలిండర్లు ప్రతి ఇంటికి గాను 3 సిలిండర్లు అయితే ఇస్తున్నట్లుగా హామీ ఇచ్చారు. అలాగే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అయితే మన పొరుగు రాష్ట్రమైన ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న ఇక ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా దాన్ని అమలు చేసే విధి విధానం అయితే కొనసాగిస్తున్నట్లుగా అయితే మనకి వివరణ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది ఇక మనం చూసినట్లయితే ఎప్పుడైతే రాజకీయాలు వేడెక్కుతున్న వేళ, ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇక రాజకీయ నాయకులు అయితే పలు హామీలు గుప్పిస్తున్న నేపథ్యంలో మనకి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు గారు అయితే మనకి ఈ విధంగా అయితే మనకి ముఖ్యమైన అప్డేట్ని అయితే రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అయితే రావాల్సి ఉంది. అవి వచ్చిన వెంటనే ఎప్పటికప్పుడు మన ఛానల్ అయితే అప్డేట్ అనేది చేయడం జరుగుతుంది. ఇటువంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే మాత్రం వెంటనే మన న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తుండండి. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే మాత్రం వెంటనే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.